Find the zeros of the following quadratic polynomial and verify the relationship between zeros and coefficients. Zeros కి coefficients కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలి. ద సేమ్ టైం ఈ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ చేయవలసింది ఏంటి, మనం ఇచ్చిన ఈక్వేషన్ జీరో చేయాలి. అవసరమైతే మనం ఏం చేయాలి, రేషనలైజేషన్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఫ్యాక్టర్స్ కట్టాలి. అట్ ద సేమ్ టైం మనం ఏం చేయాలి, వచ్చిన ఫ్యాక్టర్స్ కరెక్ట్గా లేకపోతే ఈ ఈక్వేషన్ నుండి మనం టీ వాల్యూ కానీ ఎక్స్కి వాల్యూ కానీ ఏదైతే టర్మ్స్ ఉన్నాయో దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయవచ్చిన వాల్యూస్ని జీరోస్ అని అంటాం కదా. ఆ జీరోస్ అట్ ద సేమ్ టైం ఈ ఈక్వేషన్లో ఉన్న కోఫిషియంట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ని మనం ఫైండ్ అవుట్ వెరిఫై చేయాలన్నమాట. ఓకేనా, రండి మనం ఫస్ట్ జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. దాని తర్వాత కోఫిషియంట్స్కి జీరోస్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఫైండ్ అవుట్ చేద్దాం. గివెన్ పాలినామియల్ ఏంటి, పి ఆఫ్ టీ అని రాస్తున్నాను నేను. పి ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ -15. ఓకే, ఇది ఇచ్చిన పాలినామియల్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో నౌ యూ ఫైండ్ zeros of the given polynomial. ఓకే, జీరోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏంటి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, పి ఆఫ్ టీని మనం ఈక్వల్ టు 0 చేయాలి. సో పి ఆఫ్ టీ అంటే ఎంత, టీ స్క్వేర్ ఓకే -15 ఇస్ ఈక్వల్ టు 0. ఓకే, టీ స్క్వేర్ని అక్కడే ఉంచేసి 15ని అటుపక్క ట్రాన్స్ఫర్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, టీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు -15 ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది, 0 - 15 అంటే -15. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే కేవలం టీ స్క్వేర్ -15 ఇటుపక్క ట్రాన్స్ఫర్ చేస్తే +15 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సింది టీ టర్మ్స్ అంటే జీరోస్ కావాలి. సో టీ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే స్క్వేర్ అటుపక్క ట్రాన్స్ఫర్ చేసామో అప్పుడు ఏమవుతుందంటే √15 అవుతుంది అనమాట. చూడండి √15, ఒక నిమిషం, √15 మాత్రమే కాదు +or-√15 అంటే టీ స్క్వేర్ అంటే ఏంటంటే +√15 అన్న అవ్వచ్చు, -15 అన్న అవ్వచ్చు. మీరు ఇలా ఎలా సార్ అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 అనేది ఉంది, దాన్ని మనం +2 హోల్ స్క్వేర్ అన్న 4, -2 హోల్ స్క్వేర్ అన్న 4. ఎందుకంటే ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2s are 4 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2s are 4. అదన్నా +4 వస్తుంది, ఇదన్నా +4 వస్తుంది. అందుకని ఇక్కడ టీ స్క్వేర్ ఉంది కదా, టీ స్క్వేర్ అనేది +√15 అని అవ్వచ్చు, -√15 అని కూడా అవ్వచ్చు అనమాట. అందుకే +or- రాస్తాను చూడండి, ఇక్కడ +or-√15. ఓకే, అర్థమైంది కదా. మళ్ళీ ఇక్కడ టూ కండిషన్స్ వస్తాయి. టీ ఈజ్ ఈక్వల్ టు +√15 ఆర్ ఇంకోటి ఏంటి, టీ ఈజ్ ఈక్వల్ టు -√15. ఒకటి +√15, ఇంకొకటి -√15 అనమాట. ఇక్కడ ఒక స్టేట్మెంట్ రాస్తాం. ఏం రాస్తాం స్టేట్మెంట్, హియర్ zeros of the given polynomial is alpha is equal to +√15. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ రాస్తున్నాం చూడండి, +√15 అండ్ beta is equal to -√15. -√15. ఇప్పుడు మనకు ఆల్ఫా ఏంటో తెలిసింది, బీటా ఏంటో కూడా తెలిసింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గివెన్ పాలినామియల్ అనేది ఏ ఫార్మేట్లో ఉందో చూపిస్తాను చూడండి. గివెన్ పాలినామియల్ ఈజ్
కంపేర్ చేసి మనం ఏం చేస్తాం, ఏబిసి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. గివెన్ పాలినామియల్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఎక్స్ స్క్వేర్ లేకపోతే ఏ టీ స్క్వేర్ ప్లస్ బిటి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0కి కంపేర్ చేసామనుకోండి, మనకేమొస్తుంది, ఏ వాల్యూ ఎంతో తెలుస్తుంది, బి వాల్యూ ఏంటో తెలుస్తుంది. దెన్ ఏ వాల్యూ ఎంత, ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకంటే ఈ ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఇక్కడ బి టర్మ్ అనేది లేదు, ఇక్కడ ఏమీ లేదు అని అంటే +0 అని కూడా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఏ టర్ము, ఇది బి టర్ము, ఇది చివరి అంటే కోఫిషియంట్ ఉంది చూడండి, టర్మ్స్ ఏమీ ఏదైతే ఉందో అది సి టర్మ్. అప్పుడు సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 15 కాదు -15. మైనస్ మర్చిపోయారంటే మీకు సమ్ అంతా ప్రాబ్లం అవుతుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి. దెన్ ఇప్పుడు ఏబిసి వాల్యూలు తెలిసినాయి మనకి, అట్ ద సేమ్ టైం ఆల్ఫా బీటా వాల్యూ కూడా తెలిసినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాము, వీటన్నిటికీ కూడా మనం వెరిఫై చేస్తాం. కోఫిషియంట్స్ని, జీరోస్ని వెరిఫై చేస్తాం అనమాట. జీరోస్ని కోఫిషియంట్ని వెరిఫై చేసేటప్పుడు అక్కడ ఒక టర్మ్ రాస్తాం. మనం ఏం రాస్తాం, నౌ యు వెరిఫై రిలేషన్షిప్ బిట్వీన్ zeros and కోఫిషియంట్స్ మధ్య ఉన్న రిలేషన్షిప్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏ ఫార్ములా తెలిసి ఏంటి, సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు -b/a. సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. నెక్స్ట్ ఆల్ఫా వాల్యూ ఎంత, +√15 కదా. సో +√15 ఇక్కడ కాపీ చేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి, +√15 అండ్ ఇక్కడ ఏమొస్తుంది, ప్లస్ బీటా వాల్యూ ఎంత, -√15 సింబల్స్ రెండు ఇలా పక్క పక్కన ఉండకూడదు కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే బ్రాకెట్ అప్లై చేస్తున్నా. ఓకే, బ్రాకెట్ అప్లై చేస్తున్నాం. సో ఈజ్ ఈక్వల్ టు కింద ఈజ్ ఈక్వల్ రావడానికి కోసం ఇలా రాస్తున్నాను చూడండి. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -b/a ఫార్ములాలోని టర్మ్స్ ఏంటో రాస్తున్నాను చూడండి, కింద రాస్తున్నాను చూడండి. బి వాల్యూ ఎంత, మైనస్ ఉంది. నెక్స్ట్ బి వాల్యూ ఎంత, 0/a వాల్యూ ఎంత, 1. ఓకేనా? మనకి ఇక్కడ చూడండి, ఈ టర్మ్ అంతా కూడా కాపీ చేసి ఇక్కడ రాస్తున్నాను మళ్ళీ. ఎందుకంటే ఇక్కడ క్యాన్సిలేషన్ జరుగుతుంది. ఎలా క్యాన్సిల్ చేస్తానో చూపిస్తాను చూడండి. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందంటే -√15 +√15. చేంజెస్ ఏమీ కాదు. +√15 అలాగే రాశాను, ప్లస్ ఇంటూ మైనస్ -√15. -0/1 అంటే ఏంటంటే ఈ టర్మ్ అంతా కూడా 0 అయిపోతుంది అనమాట. సో ఎల్హెచ్ఎస్ కూడా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుంది అంటే 0 అయిపోతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c/a. ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు c/a. నెక్స్ట్ చూడండి, ఆల్ఫా ప్లేస్లో √15 రాశాను. నెక్స్ట్ బీటా ప్లేస్లో ఏం రాస్తానంటే ఇంటూ బీటా ప్లేస్లో -√15. ఓకే, ప్లస్ ప్లేస్లో మైనస్ రాస్తాను నేను. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు సి వాల్యూ ఎంత, -15, ఏ వాల్యూ ఎంత, 1. సో అదే మెన్షన్ చేస్తాను చూడండి, సి వాల్యూ -15 బై ఏ వాల్యూ ఎంత, 1. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ ఇంటూ మైనస్, సో √15 హోల్ స్క్వేర్ అవుతుంది. √15
హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √5 ఇంటూ √5 హోల్ స్క్వేర్. అర్థమవుతుందా? నెక్స్ట్ -15/1 ఎంత? -15. ఓకే. నెక్స్ట్ చూడండి, మైనస్ అట్లనే రాశాను. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? 15 = -15. ఓకే. ఇక్కడ కూడా LHS RHS వచ్చిందనమాట. అంటే మనం ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు LHS RHS వచ్చింది. సమ్ ఆఫ్ జీరోస్ కట్టినప్పుడు కూడా LHS RHS వచ్చింది. అంటే వెరిఫై చేసినప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం జీరోస్ కూడా మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం అనమాట. అంటే ఈ సమ్ అనేది కంపల్సరీ మనకి చాలా ఇంపార్టెంట్. చూడడానికి కష్టంగా అనిపిస్తుంది కానీ సమ్ ఈక్వేషన్ చూసినప్పుడు బట్ చాలా సింపుల్ అనమాట. ఓకే. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.